ద్వాదశ రాశుల్లో తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారో తెలియజేయండి. ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11 రాజపూజితం 5, అవమానం 6 ఉంది. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా సప్తమ స్థానంలో లోహమూర్తిగా సామాన్య ఫలితాలైతే ఇస్తారు. జూన్ 2వ తేదీ నుంచి అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా దీర్ఘాయ వృద్ధి, సంపదలను, సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. అదేంటి అష్టమంలో ఉంటే ఇందాక గ్రహం స్థితి బాగోదన్నారు కదా, మరి ఇప్పుడు అష్టమంలో గురుడు వస్తే ఎలా బాగుంటుంది అనుకుంటారు సాధారణంగా. ఎంచేదంటే కనుక రాస్యాధిపతి అష్టమంలో ఉన్నా సరే యోగిస్తారు. రాస్యాధిపతి అంటే ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం. ఆయన అష్టమంలో ఉన్నా సరే ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి అయితే యోగిస్తారు. అలాగే రాహువు, కేతువు అనుకునేటువంటి గ్రహాలు మాత్రం 3వ స్థానంలో, 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అంటే 3వ స్థానంలో రాహుగ్రహం, 9వ స్థానంలో కేతుగ్రహం సంచారం జరుగుతుంది. అలా ఉండడం వల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోవడం, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు లాంటివి ఏర్పడడానికి ఈయన కారకత్వం వహించేటువంటి అవకాశం ఉంది. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యంలో రాహుకేతువులు ఉండడం వల్ల కొంచెం అనవసరపు ధన వ్యయాలనేటువంటివి దీంట్లో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం అర్ధాష్టమ శని కూడా వీళ్ళకి జరుగుతోంది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఇంకొక సంవత్సరన్నర కాలం ఉంది. అంటే ఇంకా 18 నెలలు. ఈ 18 నెలలు కూడా వీళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగానే ఉండవలసినటువంటి అవసరం ఉంది. మరి ధనస్సు రాశి వారికి ఎలా స్త్రీలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, లేదా ఏ దేవతారాధన ద్వారా ఉత్తమ ఫలితాలు పొందొచ్చు? విద్యార్థులకు కూడా ఏంటంటే కనుక అర్ధాష్టమ శని యొక్క సంచారం వల్ల పోటీ పరీక్షలలో ఈ యొక్క విద్యా నైపుణ్యతలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వీళ్ళు ప్రతి శనివారం శివారాధన చేయటం, ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక తైలాభిషేకం శనివారం రోజున చేయటం, ప్రతినిత్యం కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయటం, ఇవి చేయటం వల్ల, అలాగే కేతువు కూడా 9వ స్థానంలో ఉండడం వల్ల విలువైనటువంటి భాగ్యానికి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ప్రతినిత్యం గణపతిని ఆరాధన చేయటం, ఇవి చేస్తే మంచిది. అంటే కనీసం 6 నెలలకోసారి శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, ప్రతినిత్యం ఇంట్లో గణపతిని ఆరాధన చేస్తూ కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం మంచిది. తప్పకుండా చేస్తే మంచిది. స్త్రీలకు ఎలా ఉందని? అయితే ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి స్త్రీలలో ప్రధానంగా గురుడు అష్టమంలో ఉండడం, అర్ధాష్టమంలో శని భగవానుడి యొక్క సంచారం ఉండడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే. వైవాహిక జీవితానందకారకుడు అనుకునేటువంటి గురుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల కొంచెం వైవాహిక జీవితానికి కూడా సంబంధించి వారు గురుగ్రహానికి సంబంధించి గురువారం నియమం చేయడం మంచిది. ఇప్పుడు స్త్రీలు అంటే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు లెక్కలోకి వస్తారా? పెళ్ళైన వాళ్ళని మాత్రమే వస్తారా ఇలా మనం గోచార రీత్యా చూసినప్పుడు? స్త్రీలు అని చెప్పని మీరు ప్రశ్నిస్తే కనుక అక్కడ అంటే ఈ ప్రశ్నార్థకంగా వివాహం అయినటువంటి స్త్రీల కోసం మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సరే. వివాహం అయ్యేంత వరకు విద్యార్థినిలే కదండి. మీరు అది కూడా అడుగుతున్నారు. విద్యార్థుల విషయం అని అడుగుతున్నారు కదా, అది కూడా అందులో సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయి. తప్పకుండా.